దయచేసి ఎవరైనా మూవీ బాగోలేదంటే చెప్పండి, నేను పైసలు ఇచ్చేస్తా, ఏమి ఇబ్బంది లేదు. మూవీకి నేను డబ్బులు ఇచ్చేస్తా. 484 494 అని ఇచ్చేస్తాను. ఏమన్నా 500 ఎందుకు వేస్తా అన్నా? నువ్వు వచ్చి ఏసీలో కూర్చున్నా కదా, దానికి కూడా కట్ అవుతుంది, ట్యాక్స్ కూడా కట్ అవుతుంది, అన్ని కట్ అయిన తర్వాత అమౌంట్ ఇచ్చేస్తారు. సినిమా బాగోలేదని చెప్పడానికి అసలు నీకు నోరు ఎట్లా వచ్చిందిరా, నీకు నాలుగు ఎట్లా వచ్చిందిరా? అవుతులే. మూవీ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది, వెరీ సాటిస్ఫైడ్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకుండా బ్రేక్ఫాస్ట్ లేకుండా వచ్చాను. నిద్ర పక్కన పెడితే బ్రేక్ఫాస్ట్ కడుపు నిండిపోయింది. సూపర్. ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు. సినిమా చూసినామండి మేడం, ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, దయచేసి వేరే హీరోతో వేరే మూవీతో కంపేర్ చేయకండి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఇదే మూవీ హిట్, మామూలు హిట్ కాదు. ఓ రేంజ్లో హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఎంతో హ్యాపీగా ఇయర్ మొత్తం సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈ మూవీ చూసి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. ఎంపీ3 పెట్టుకొని బ్లూటూత్ పట్టుకొని వినండి. నా సాంగ్స్ కోసం ఎక్కడికి ఎందుకు వచ్చారు మీరు? డాన్స్ కోసం రండి. 90 సెకండ్స్ అబవ్ ఒక స్టెప్ వేస్తాడు రామ్ చరణ్. ఓ ఆ స్టెప్కి బ్రేక్ లేకుండా విత్ సింగిల్ షూట్లో 90 సెకండ్స్ అబవ్ ఉంటుంది. అసలు కట్ చేసినట్టుంది. అది ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చిన వాళ్ళకి అయితే ఉంటుంది అన్న. అయితే మళ్ళీ చూడండి ఇంకోసారి. ఆ సాంగ్ లేని చాలా బాధపడుతున్నా. నాకు చాలా ఇష్టం నానా హైరానా సాంగ్. అయితే అది లెంత్ ఎక్కువ తీసేసిల్లు, బట్ నేను మెయిన్గా ఆ సాంగ్ కూడా చూడాలని వచ్చినా. నేను కియారా అద్వానీ యాజ్ యూజువల్ అన్న చాలా బాగా చేసింది, చాలా గ్లామరస్గా అనిపించింది ఈ మూవీలోనైతే. చాలా హ్యాపీ. తనకు మళ్ళీ ఒక హిట్ అనుకోవచ్చు ఈ మూవీలో. మన తెలుగులో అంజలి యాక్టింగ్ రియల్గా సూపర్. మనం ముందు నుంచే చెప్తున్నారు తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. దానికి ఇంకా చాలా అవకాశాలు అయితే వస్తాయన్న అంజలి. ఓవరాల్గా నేను చెప్పేది ఏందన్న, ఇప్పుడు మనకు తెలుగులో మొదలు అన్ని మంచి సినిమాలు వస్తున్నాయి. రామ్ చరణ్ ఎన్నో పెద్ద ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిండు. ఇప్పుడు అది ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ ఇస్తారని మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సంక్రాంతికి అయితే. కొంచెం అంటే అది ఆ టైంలో వచ్చింది, ఇది ఈ టైంలో అయితే అది మనకు ఆ మూవీ గుర్తొస్తుంది. ఒకే ఒక్కటి సినిమా అయితే గుర్తొస్తుంది అన్న. అంటే మనము రియల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే కొంచెం ఓల్డ్ శంకర్ అయితే మిస్ అయ్యిండు మనకు. శంకర్ కొత్త శంకరే అంటే శంకరేనా అని అనిపిస్తుంది రియల్గా. ప్రతి కొంచెం స్టోరీ లైన్ అవన్నీ చూస్తే నేను ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసినాను. మ్యాక్సిమం పుష్ప రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేసిన, కానీ మరి ఆ రేంజ్కి అయితే పోలే. బట్ బ్లాక్ బస్టర్ ఓకే, మూవీ అయితే చాలా బాగుంది. అలా మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ని చూపిస్తున్నారు. రియల్ లైఫ్లో ఐఏఎస్ ఆఫీసరు బాగా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. కొంచెంమంది కలెక్టర్ ఆఫీసర్ వచ్చి ఎట్ట చెప్పండి కరెంట్ పాలిటిక్స్కి మన ప్రీవియస్ పాలిటిక్స్ సపోర్ట్ చేస్తున్నారు. రియల్ లైఫ్లో కలెక్టర్ ఇదే మళ్ళీ ఉంటే బాగుంటుంది, సినిమాలో చూపించా మరి. సో దీనికోసం ఇక సినిమా చూసిన వరకు నేను ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నా. ఈ సినిమా చూసేసి రామ్ చరణ్ అట్ట సూపర్గా నటించున్నారు. హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్ సార్. దోప్ సాంగ్ సూపర్, పక్కా కొడుతుంది. సపోర్ట్ ఉంటుంది మేడం. మాది కర్ణాటక, అక్కడి నుంచి వచ్చిన సినిమా. అక్కడ అందరూ మా వాళ్ళు అందరూ వచ్చినారు.